మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. హోంమంత్రి అనితకు తిరుమల వాసుల సత్కారం. రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన వంగలపూడి అనితకు ఆత్మీయ సత్కారం చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల తిరుపతి టీటీడీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, తిరుమల టీటీడీ నాయకులు రాజు యాదవ్, వెంకీ రాయల్, రామ్మూర్తి తదితరులు కలిసి మంత్రిని దుస్వాలవతో శ్రీవారి మిమోంటోతో సన్మానించారు. మా ప్రభుత్వంలోనే ఆడపిల్లలకు పూర్తి రక్షణ, 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ నిర్మూలన, 24 గంటల్లో చిరాల నిందితులు అరెస్టు. శ్రీవారి దర్శనంలో హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు, మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని, వీరి జోలికి రావాలంటే ఆకతాయిలకు, నిందితులకు భయపడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రోడ్డు ప్రమాదరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుదామన్నారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో రహదారుల స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు ఆర్టీసీ డ్రైవర్లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. 6 నెలలు ఆగండి, పోరాటం చేద్దాం. 2029లో మళ్ళీ మనదే అధికారం. కార్యకర్తల కోసమే వచ్చా జగన్. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు ఆదివారం నియోజకవర్గంలో ఆయా మండలాల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జూలై 1 నుంచి 4,000 పెన్షన్, బకాయిలతో కలిపి 7,000 ఇస్తాం. పోలవరం, అమరావతి నిర్దిష్ట వ్యవధిలో పూర్తి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి. సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఒక స్థిర నిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జూలై 1 నుంచి వృద్ధులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 4,000 అందిస్తామని, ఎన్నికల వాగ్దానం చేసినట్టుగా లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. అందువలన బకాయిల మొత్తం పెన్షన్తో కలిపి పింఛనుదారులకు 7,000 రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన దగ్గర నుంచి వివిధ అభివృద్ధి పనులపై నేరుగా వర్చువల్గాను సంబంధిత అధికార యంత్రాంగంతోనూ సమీక్షిస్తున్నారు. కుంగిన రామచంద్రాపురం వంతెన. అడ్డరోడ్డు నర్సీపట్నం రోడ్డులో ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. రామచంద్రాపురం వద్ద ఓ వంతెన కుంగిపోవడంతో నేడో రూపో కూలేలా ఉంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. వైకాపా పాలనలో 5 ఏళ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురై ఈ మార్గంలో ఇప్పటికే అడ్డరోడ్డు నుంచి ఇందేశమ్మ వాక వరకు రహదారి దారుణంగా దెబ్బతింది. దీనికి కొత్త రోడ్డు నిర్మాణం సంగతి దేవుడెరుగు. కనీసం తట్టమట్టైనా తెచ్చి పూడ్చే నాదుడే లేకపోయాడు. ఇప్పటి వరకు అవస్థల నడుమే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇందేశమ్మ వాక దాటిన తర్వాత రామచంద్రపురం కూడలి వద్ద ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన గత 5 ఏళ్ల కాలంలో శిథిలం కాగా ఇటీవలే మరింత కుంగిపోయింది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలతో పాటు సరుకు రవాణా, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఇక్కడకు వచ్చేసరికి ప్రయాణికులు గుండాగినంత పనవుతుంది. దీంతో చేసేదేమీ లేక నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులతో సమీక్ష సమావేశం 25న పాయికిరాపేట న్యూస్ టుడే. ఈ నెల 25న హోంమంత్రి వంగలపూడి అనిత పాయికిరాపేట పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. ఎంపీడీఓ స్వప్న తెలిపారు. అందరూ హాజరు కావాలని కోరారు. కలెక్టరేట్లో 98 రోజుల తర్వాత తిరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందన కార్యక్రమాన్ని మీకోసం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థగా మార్చారు. కూటమి ప్రభుత్వంలో తొలి కార్యక్రమం కావడంతో కలెక్టరేట్ యంత్రాంగం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నేడు కేబినెట్ భేటీ, సూపర్ 6 పథకాల అమలుపై చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత
మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యత గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలుకు అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించి మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితులపై పూర్తి చేసేందుకు నిధుల సమీకరణలపై చర్చించనున్నారని తెలిసింది.